మేడం యూట్యూబ్ వీడియో అన్నారు కదా, ఏమైంది మేడం? ఒక 5 మినిట్స్ మనం వీటికి ఫీడ్ వేసి వీడియోస్ తీసుకుందాం. హాయ్, దిస్ ఈస్ హెచ్ఎం పిగ్ ఫార్మ్. నన్ను ఒకరు కామెంట్లో ఒక క్వశ్చన్ వేశారు. వాళ్ళ ఫామ్లో ఒక పిగ్గుకి కన్నుకు ఎర్రగా అయ్యి వైరస్ వచ్చింది మేడం అని భయపడ్డారు. సో ఫస్ట్ థింగ్, నాకు క్లారిటీ ఇవ్వలేదు మీరు. కన్ను ఎర్రగా అయింది వైరస్ అనే చెప్తున్నారు. ప్రతి వైరస్ అని మనం కన్ఫర్మ్ చేయొద్దు. ఫస్ట్ ఏంటి అంటే, అలా కన్ను ఎర్రగా అవ్వటం అలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవుతాయి. మన ఫామ్ నీట్గా లేకపోయినా సంథింగ్ ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కూడా అవి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. దాన్ని మీరు వైరస్ అని ముందే మీరు డిక్లేర్ చేయకండి. అండ్ వచ్చేసి, మీరు క్లారిటీ ఇవ్వలేదని ఎందుకు అన్నాను అంటే, అది ఫామ్ ఆ పిగ్గుకి కన్ను ఎర్రగా అయ్యి కళ్ళలోంచి వాటర్ కారుతున్నాయా, లేదా 2 కళ్ళకి ఎర్రగా అయ్యాయా, లేకపోతే కళ్ళల్లో పుసి లాంటిది కారటం, లేకపోతే వాటికి లైక్ జ్వరం తగులుతుందా, జ్వరం వస్తుందా, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదా, మోషన్స్ అవుతున్నాయా, చాలా ఉంటాయి. ఒక వైరస్ వచ్చింది అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ కన్ను ఎర్రగా అయింది అని ఒక్కటి మాత్రమే చెప్పారు. సో నేను దానికి మీకు క్లారిటీగా చెప్పలేను, ఏ మెడిసిన్ వాడాలని అయితే చెప్పలేను. బట్ ఒక్కటి, మన కన్ను ఎర్రగా అయిందంటే కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మీరు ఫామ్ ని నీట్ గా ఉంచుకోకపోవటం, డస్ట్ ఎక్కువగా ఉండటం, లేదా ఈగలు వాటి కంటి దగ్గర తిరిగిన కన్ను ఇట్లా రాసుకొని పోయినా కూడా వాటి కన్ను ఎర్రగా అయిపోతుంది. అండ్ చాలా మంది ఫీడ్ ఏంటి అంటే పౌడర్ రూపంలో వేస్తారు, కొంచెం దాన్ని మన తౌడు రూపంలో వేస్తారనమాట. అది తింటున్నప్పుడు కొంచెం కోల్డ్ ఉన్న పిగ్స్ కి ఏమవుతుందంటే, ముక్కులోంచి గాలి బ్రీతింగ్ ఎక్కువ వెళ్ళిపోయి కళ్ళలో పడిపోతుంది పౌడర్. ఆ తౌడు లాంటిది కళ్ళలో పడినప్పుడు కూడా వాటి కళ్ళకి రెడ్గా అయిపోతాయి. సో ఫస్ట్ ఏంటి అంటే, ఆ ఉన్న పిగ్గుకి, కన్ను ఎర్రగా ఉన్న పిగ్గుకి ఫస్ట్ పక్కన అయితే పెట్టి, వాటిని సపరేట్ గా వేరే రూమ్ లో అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఒకవేళ అన్ని పిగ్స్ కి, మీ ఫామ్ లో ఉన్న అన్ని పిగ్స్ కి స్ప్రెడ్ అవుతుందా అనేది మీరు క్లారిటీ తీసుకోండి. సో కన్ను ఎర్రగా ఉందని చెప్పేసి ఏదో ఒక స్ప్రే తీసుకొచ్చి ఐ డ్రాప్స్ వేయడం లాంటివి చేయకండి. ఒకవేళ మీరు దాన్ని చూసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక కాటన్ క్లాత్, వైట్ కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని జస్ట్ హాట్ వాటర్ లో ఒకసారి డిప్ చేసి అటు కంటి దగ్గర అట్లా ఇట్లా అద్ది చూడండి, ఇట్లా అద్ది చేయండి. సో అది కొంచెం ఏమైనా రిలీఫ్ ఉంటుంది. బట్ ఏంటి, వైరస్ మీరు ఇన్ఫెక్షన్ మొత్తం అన్నిటికీ వచ్చాయంటే మాత్రం ఫస్ట్ డిస్ఇన్ఫెక్ట్ చేయండి ఫామ్ మొత్తం నీట్ గా క్లియర్ గా, ఫామ్ ని మొత్తం క్లియర్ గా మొత్తం క్లీన్ చేసుకోండి అండ్ స్ప్రేస్ చేయండి. మన డిస్ఇన్ఫెక్ట్ చేసేటప్పుడు మాత్రం పిగ్స్ ఫామ్ లో ఉండొద్దు, సపరేట్ గా వేరే రూమ్ లోకి డిస్పాచ్ చేసి అప్పుడు మన క్లీన్ చేసుకోండి. అండ్ దెన్ ఇంకొకటి, ఏ డ్రాప్స్ చెప్పాను కదా, మీకు ఎవరో ఒకరు ఏదో ఒక సజెస్ట్ చేసిన డ్రాప్స్ అయితే మీరు వేయకండి. ఇన్ఫెక్షన్ అయితే ఓకే, తగ్గిపోతుంది, ప్రాబ్లం లేదు. నేను చెప్పినట్లు ఆ కళ్ళల్లో పుసి కారటం, వాటర్ కారటం, అది ఇబ్బందిగా ఉన్నప్పుడు, దానికి ఫీవర్ వస్తున్నప్పుడు, ఇలాంటివి ఏమైనా డిసీజ్లు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి మన ప్రాబ్లం చిన్న వీడియో తీయండి, పిగ్ ని కొంచెం జూమ్ చేసి చిన్న వీడియో తీసి ఆ వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్స్ చూపిస్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు అండ్ ఆ లిక్విడ్ యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, డిస్ఇన్ఫెక్ట్ ఎలా చేసుకోవాలి అంటే, ఒక ఫామ్ నే క్లీన్ చేసుకోవడం కాదు, మెయిన్ వాటర్, ఆ వాటర్ ట్యాంక్ కూడా మనం 10 days కి ఒకసారి షూర్ గా క్లీన్ చేయాలి. అండ్ వాటర్ లో ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ వేసి అవి మొత్తం క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే వాటర్ లో మన చిన్న చిన్న పాకుడు అలాంటివి పట్టి, చిన్న చిన్న పురుగులు అవన్నీ పట్టి కూడా పిగ్స్ కి ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ లాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ మీరు వాష్ చేసేటప్పుడు కూడా పిగ్స్ కళ్ళలో వాటర్ పోయినా కూడా సంథింగ్ ఇట్లనే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి. సో నాకు క్లియర్ గా ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు కామెంట్ లోనే చెప్పండి, ప్రాబ్లం లేదు. మీరు వాటికి ఏమేమి, ఓన్లీ కళ్ళు రెడ్ గా ఉంటే మాత్రం మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ కళ్ళలో పుసి కారటం, అది వెదర్ చేంజెస్ ని బట్టి కూడా ఉంటది. పిగ్స్ చాలా సున్నితంగా ఉంటాయి, మనం ఎంత క్లీన్ చేసుకుంటే వాటికి అంత క్లీన్ గా ఉంటది. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నాకు ఫస్ట్ కామెంట్ లో మీరు అడిగిన దానికి నేను వీడియో చేశాను కదా, నాకు కామెంట్ లో మీ ప్రాబ్లం పూర్తిగా చెప్పండి, నేను నెక్స్ట్ సొల్యూషన్ ఏంటనే చెప్తాను. దయచేసి వేరే ఎవరైనా ఏదైనా తీసుకొచ్చి యాంటీబయాటిక్స్ అవి వేయండి ఇవేయండి అంటే మాత్రం వేయకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు సీరియస్ గా ఉంది, అది ప్రాబ్లం అని మీకు అనిపిస్తే మాత్రమే వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి వీడియో క్లిప్ చేసి చూపించండి. అండ్ థ్యాంక్ యూ. నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.